హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. యోషి వ్లాగ్స్ ఆయన నేమ్ మాత్రమే, ఫుల్ నేమ్ అనుష ఆరోపల్లి 6658 అండి. ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను చపాతీ అండ్ అలాగే పెరుగు చట్నీ చేస్తున్నాను. ఎప్పుడు రొటీన్గా తినే కుర్మా, ఇట్లా మసాలా కర్రీస్, పప్పు, ఆకుకూరలే కాకుండా ఇలా ఒకసారి పెరుగు చట్నీ కూడా ట్రై చేయండి. నేనైతే 2 గ్లాసెస్ పిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం సోడా ఉప్పు, అలాగే సాల్ట్ రుచికి తగినంత, అండ్ కొంచెం ఆయిల్, వాటర్ అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే మొత్తం ఒకసారి పోసి కలిపిన పిండి అయితే జావ అయిపోద్ది. సో అందుకని కొద్దిగా పోసుకొని కలుపుకుంటే పిండి బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే పిండి అయితే ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టుకుంటే బాగా సాఫ్ట్ అవుతుందండి చపాతీ పిండి. కొంతమంది గట్టిగా వస్తాయి అంటారు, కానీ మనం పిండి కలుపుకునే విధానం బట్టే చపాతీ మనకి టేస్ట్ వస్తుందండి. మనం గట్టిగా కలుపుకున్నాం అనుకో చపాతీ గట్టిగా వస్తుంది. అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలిపితే పిండి చపాతీ కూడా బాగా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది మనకి చపాతీ కూడా. సో అలాగే నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ పిండి తీసుకున్నానండి. ఇంతకుముందు నేను ఆటా వాడేదాన్ని, బట్ ఇప్పుడు ఆటా అయితే ఆపేసి మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ ఆశీర్వాద్ యూజ్ చేస్తున్నాను. ఆశీర్వాద్ పిండి కూడా చాలా చాలా బాగుంటుందండి. నేను పెరుగు చట్నీ చెప్పాను కదా, దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ఒక చిన్న ఆనియన్, అలాగే నేనైతే చిన్న చిన్న టమాటోస్ ఉన్నాయి ఇంట్లో. సో అవైతే ఒక 4-5 తీసుకున్నాను. పెద్దవైతే 2 సరిపోతాయి. ఆనియన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసేసుకోండి. పెద్దవిగా కట్ చేసుకుంటే బాగోదన్నమాట. సన్నగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టేసి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వేయించుకోండి. అలాగే తర్వాత టమాటోస్ కూడా చాలా సాఫ్ట్గా చిన్నవి కట్ చేసేసుకోండి, ఎందుకంటే మనకు తొందరగా కుక్ అవుతాయి. అలాగే టేస్ట్ కూడా మనకు బాగుంటుంది. ఇది కూడా సిమ్లో పెట్టేసి ఒక 8 to 10 మినిట్స్ అయితే పడుతుంది. నేను సిమ్లో పెట్టే చేస్తాను ఏ వంట అయినా సరే. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది మనకి. నాకైతే 8 మినిట్స్ పట్టింది టమాటోస్ వేగడానికి. అలాగే నేనైతే పెరుగు తోడేసింది లేదు నాకు, అందుకని చెప్పేసి నేను అప్పటికప్పుడు పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. చిన్నవి 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా కారము, ఎక్కువ కారం అయితే అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది 2 ప్యాకెట్స్కి. అదే ఘాటుగా ఉండే కారం అయితే మనకు 1/2 స్పూనే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. రుచికి తగినట్టు ఉప్పు వేసుకోండి. అలాగే టమాటా, ఉల్లిపాయ వేగేటప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను అది చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. అది యాడ్ చేసేసుకొని వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే ముక్కలు బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే ఇలా పెరుగులో వేసేసి కలుపుకోండి. పెరుగులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, అది కూడా నేను చూపించాను. ముక్కలన్నీ చల్లారిన తర్వాతే నేను దాంట్లో వేసుకొని కలుపుకున్నాను. చూడండి ఎలా చేస్తుంది ఏంటి ప్రాసెస్ అయితే నేను మీకు చూపించాను. అలాగే ట్రై చేయండి. అలాగే ఈలోపు మా అత్తయ్య గారు అయితే చపాతీలు కూడా కాల్చేసేసారనమాట. సో నేనైతే చపాతీ తెచ్చేసుకొని తింటున్నాను అనమాట, పెరుగు చట్నీ వేసుకొని. నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పుడూ రొటీన్గా పప్పు, మనము కుర్మా ఇవే కాదండి, ఇలా ఒకసారి పెరుగుతో కూడా ట్రై చేయండి. కంప్లీట్ పెరుగుతో కూడా మనం తినొచ్చు, ఏం వేసుకోకుండా ఇంగ్రీడియంట్స్. కానీ ఇలా చేస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను చెప్పినట్టుగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కూడా కొంచెం చెప్పండి కామెంట్స్లో. అలాగే నా ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆదరణ అభిమానాలు నాకు ఇలాగే అందిస్తే మరిన్ని వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్ అండ్ ఫన్నీ వీడియోస్ అండ్ టూరిస్ట్ వీడియోస్ అన్నీ పెడతానన్నమాట. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు వన్స్ మోర్ థ్యాంక్స్ ఫర్ యూ అండి.